తెలంగాణని పాకిస్తాన్‌తో పోల్చాడు బీజేపీ ఎంపీ. అది పార్లమెంట్‌లో. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే తేజస్వి సూర్యవంశీ ఉన్నారో వారు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ జాగృతి సీరియస్గా ఖండిస్తూ ఉంది. ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఈ ప్రాంత సంబంధించినటువంటి పోరాటం ఎంత పెద్ద పోరాటం జరిగిందో మీకు తెలుసు. 1969లోనే వందలాది మంది విద్యార్థులు ఆ రోజున ఏది త్యాగం చేసిళ్ళు. 2009 మల్లెదేశ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతంలో 1200 మంది బిడ్డల యొక్క ఆత్మ త్యాగాల ద్వారా ఈ యొక్క తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి త్యాగాలు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి బాధలు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఎట్లాంటి పోరాటాలు జరిగినా కూడా తెలియకుండా కనీసం ఒక అమాయకత్వంతో తెలంగాణ పైన విషం జిమ్మే విధంగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్యను వెంటనే ఈ యొక్క దాంట్లో బర్తరఫ్ చేసే విధంగా బీజేపీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజున సుష్మా స్వరాజ్ కూడా మీ పార్టీలో ఉన్నారు. అట్లాంటి సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగంలో ఉండబడేటువంటి ఆర్టికల్ 3 ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క ఆర్టికల్ 3 ప్రకారమే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి తెలంగాణ పని ఇంకా విషయం జిమ్మడం అనేటువంటిది బీజేపీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి చర్యలకు నిదర్శనం. ఈ ప్రాంతంలో బీజేపీ ఇదే విధంగా కనుక తెలంగాణ పైన విషయం జిమ్మితే మాత్రం ఈ ప్రాంతంలో ఆ జాతీయ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టడానికి మేమందరం కూడా కంకణ బద్దలే పని చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఆ అంశం జరుగుతున్నప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ అక్కడే ఉండడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఏం స్పందించలేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగి ప్రాంతానికి సంబంధించినటువంటి వనరులను మొత్తం కూడా దోచుకుని పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ₹1 నిధి లేకపోయినా కానీ కనీసం ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి సహజ వనరులన్నీ దోచుకోపోతున్నప్పుడు ఈ కేంద్ర సంబంధించినటువంటి ఆస్తులను అమ్ముతున్నప్పుడు ఈ ప్రాంతానికి బడ్జెట్లో గుండుసున్న ఇచ్చినప్పుడు విభజన హామీలను కూడా ఇవ్వకుండా ఇంకా తాత్సారం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంత సంబంధించినటువంటి బీజేపీ ఎంపీల యొక్క నోర్లు ఏ రోజున పెకల్లే. ఐటెం నెంబర్ 6 అని అంటే ఏం లేకుండా ఖాళీగా జై శ్రీరామ్ అని చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంత ఎంపీలది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇంకా దద్దమ్మ లాంటి పాత్ర పోషిస్తున్నారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా పార్లమెంట్లో దద్దమ్మలాగానే ఉన్నారు తప్పితే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం విభజన హామీల కోసం కానీ ఈ ప్రాంతం పైన విషం జింపుతున్నప్పుడు కనీసం వాటిని అడ్డుకోవడం కానీ ఈ యొక్క దద్దమ్మ ఎంపీలు చేస్తలేరు. కాబట్టి రేపు రోజున తెలంగాణ జాగృతి ఒక ప్రపంచంలాగా ప్రజలకు వస్తుంది. ఈ ప్రాంత అస్తిత్వ నిర్మాణం కోసం ఈ ప్రాంత సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ఢిల్లీలో కూడా గర్జించే విధంగా మా సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను కూడా ఈ 2 నెలల్లో తయారు చేసుకుని ప్రజలలో ఉంటూ ప్రజల మన్ననలు పొంది రేపు రోజున దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ ప్రాంతం నుంచి మా యొక్క అభ్యర్థులు కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన ఆయన ఇంతవరకు ఈ విషయం పైన సరిగ్గా స్పందించడం కానీ జస్ట్ ఒక చిన్న ట్వీట్ లాంటివి చేసి వదిలేశారు. ఎందుకు గట్టిగా బీజేపీ నిలబెడుతుంది? నేనేమంటున్నా మేడం, ఇప్పుడు బీసీ సంబంధించినటువంటి బిల్లు 42% రిజర్వేషన్ల పైన దొంగ హామీలు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ పైన ప్రెజర్ పెట్టాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల కుల సంఘాల భుజాన తుపాకులు పెట్టి కేంద్రాన్ని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అంత బలం ఉన్నది. ఇవాళ మహిళా బిల్లును కూడా వీగిపోయేటట్టు చేసి కదా, డిలిమిటేషన్ బిల్లుతో పెట్టినటువంటి మహిళా బిల్లును కూడా వీగిపోయేటట్టు చేసి ప్రత్యర్థులుగా వ్యవహరించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి సాధికారత కోసం ఎంతో పురోగమించాలనుకున్నప్పుడు ఆ మహిళా బిల్లును కూడా వీగిపోయే విధంగా చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి నేనేమంటున్నా, ఏ ఒక్కరోజు కూడా ఆయన ఏదైతే బడాబాయ్ అని చెప్పుకుంటాడు మోడీని, ఈ చోటేబాయ్ బడాబాయ్ని ఎప్పుడు ప్రశ్నించినటువంటి పాపన పోలే. ఇలా బీసీ బిల్లు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో ఏదైతే రాజ్యాంగ సవరణ జరగాలో దానిపైన కూడా ఇలా పట్టుబట్టి ఏ రోజున పార్లమెంట్లో గర్జించినటువంటి పాపన వీలుపోలే. ఇక అదిపోని తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడతారు రేవంత్ రెడ్డి అని అంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని అధోగతి చేసిండు. ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తిని హరించిండు. రైతులకు ఎక్కడ కూడా ఎంఎస్పీ సంబంధించిన మద్దతు ధరలు లేవు, బోనస్ లేదు, ఎరువులు లేవు. రాష్ట్రం మొత్తం కకలావికలం అయిపోయి ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల ఈయన పరిపాలనలో ఈ తెలంగాణ ఒక 10 ఏళ్ళ వెనుకకు నెట్టివేయబడింది తప్పితే ఇంకోటి జరగలేదు. కాబట్టి కేంద్రంలో ఉండబడేటువంటి పెద్దలతోని ఈయనకు దోస్తీ ఉన్నది. అందుకోసమే ఇంకా వాళ్ళ యొక్క చిక్కటి ఒప్పందాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం పైన ఆయనకు ఎట్లాంటి ప్రేమ అనేటువంటి లేదు. కాబట్టి ఆయన ప్రశ్నించడం బంద్ చేసిండు. ఇంకోటి కిషన్ రెడ్డి గారు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రిపోర్టర్స్ ఎవరైతే కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారో అక్కడ చెప్పాడు ఏమని, ఫలానా మేము చెప్పాము ఈవినింగ్కి చెప్తాను, నైట్ మాట్లాడాము అక్కడే చెప్తానన్నాడు క్షమాపణలు అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమంటారు? అది వాళ్ళకే తెలియాలి మేడం. ఎందుకంటే అది ఇంటర్నల్గా మాట్లాడినటువంటి అంశం కాబట్టి ప్రజలకు బాగా చెప్తాను. నువ్వు మాట్లాడింది ఒక పార్లమెంట్ మినిట్స్లో మాట్లాడినావు, అది రికార్డ్ అయింది. తెలంగాణ పైన విషం కక్కినావు. అదే వేదికగా నువ్వు రేపు రోజున అదే స్థాయి నుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పేసి మేము భావిస్తాం తప్పితే ఇంటర్నల్గా క్షమాపణ చెప్తాడని చెప్పేసి సన్నాయి నొక్కులు కిషన్ రెడ్డి, నీకేమాత్రం సిగ్గు ఉన్నా, ఈ ప్రాంతంలో నుంచి ప్రాతినిధ్యం వహించిన బండి సంజయ్ నీకేమాత్రం సిగ్గున్నా తక్షణమే తన నుంచి మీరు క్షమాపణ ప్రజలకు చెప్పించాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రజల పక్షాన కోరుతున్నాం. ఇంకొకటి కవిత
పార్టీ గురించి అడుగుతున్నాను. కవిత గారు పార్టీ పెడితే అందరూ అన్ని పార్టీల్లానే ప్రజలకు ఏదో మాట చెప్పి మొగ్గ పెడుతుందంటారా, లేకపోతే పార్టీ ప్రత్యేకతను ఏమైనా చూపిస్తున్నారు? ఈ తినబోతు రుచులు ఎందుకమ్మా 25వ తారీఖు మా బహిరంగ సభ జరగబోతోంది. ప్రతినిధుల సభ దరిదాపుగా 20 ఎకరాల ప్రాంగణంలో అద్వైత ఎగ్జిట్ 6 దగ్గర మా యొక్క సభ నిర్వహణ జరుగుతుంది. ఆ సభ నిర్వహణలో మేము పాటించేటువంటి విధి విధానాలు తెలంగాణ అభివృద్ధి కోసం సకల జనులకు సంబంధించినటువంటి ఈ యొక్క వారి కోసం మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి చూడబోతున్నారు. మేము ఒక మహిళా సంబంధించినటువంటి నాయకత్వంలో పార్టీకి రాబోతున్నాం. ఒక ఇంటికి మహిళ తన ఇంటిని ఎట్లా అయితే బాగు చేసుకోగలుగుతుందో, తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతుందో, తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క రక్షణను ఏ విధంగా ఒక మహిళ శ్రీకారం చుడుతుందో, అట్లాంటి మహిళ అంటే ఒక ఇంటికి పరిమితంగా ఉండబడేటువంటి మహిళ కుటుంబాన్ని ఎట్లయితే పోషించి ఒక గొప్పగా పురోగమిస్తుందో, ఒక మహిళ రాష్ట్రానికి గనక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎట్లా పురోగమిస్తుంది అనేటువంటి మీరు చూడబోతున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి రైతాంగం మొత్తం కూడా ఆగమైపోయారు. దేశానికి అన్నం పెట్టాల్సిన రైతన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యలు ఆశ్రయిస్తున్నారు. కాబట్టి మరొక అన్నపూర్ణాదేవి లాగా ఈ ప్రాంత సంబంధించిన రైతులకు దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా రేపు రోజున కవిత గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క తెలంగాణ పనిచేసే విధంగా కవిత యొక్క కార్యాచరణ ఉండబోతోంది. ఇప్పటికే ఆర్థికంగా కుంటుపడి ఉన్నటువంటి రాష్ట్రంగా మనం మిగిలిపోయింది. తలసరి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రం మరొకసారి దేశంలో నెంబర్ 1 స్థానంలో పురోగమించే విధంగా మరొక లక్ష్మీ స్వరూపమై రేపు రోజున కవితక్క కదలబోతోంది. కాబట్టి ఈ అన్ని అంశాలు అనేటువంటి మేము ప్రజలతో ఏ విధంగా ఉండబోతున్నాం, మా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది 25వ తారీఖు జరగబోయేటువంటి వేదిక ద్వారా ప్రజలు నిర్ణయించుకుంటారు. పూర్తిగా నేను ఒక సమాచారం అయితే చెప్పగలుగుతా. తెలంగాణ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తెలంగాణ జాగృతి కవితక్క నేతృత్వంలో శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంకోటి లాస్ట్ కవిత గారు తెలంగాణ కోసమే నేను పార్టీ పెడుతున్నాను, బీసీ బిడ్డల కోసమే పార్టీ, తెలంగాణ నష్టపోతుంది, ప్రభుత్వాన్ని తీసి చెందడానికి పార్టీ పెడుతున్నాను. ఇన్ కేస్ గెలిచిన తర్వాత పార్టీని తెలంగాణ వరకే పరిమితం చేస్తారా, మళ్ళీ స్టేట్ వరకు తీసుకుంటారా? స్టేట్లోనే ఉంటాం మేము. అంటే నేషనల్ పాలిటిక్స్లోకి మేము వెళ్ళడానికి అదిగా లేము. మేము కేవలం ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం మాత్రమే ఉంటున్నాం. కాబట్టి 100% ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు, ఈ స్టేట్ ప్రయోజనాలు మాత్రమే కాపాడడం కోసం మేము ఉంటున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి మా పార్టీ ప్రతినిధులుగా ఈ సంబంధించిన తెలంగాణ జరగాల్సినటువంటి విభజన హామీలు ఇతరత్ర ఏవైతే సెంట్రల్ నుంచి కొట్టాడి తెచ్చుకోవాల్సినటువంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ పార్టీ సంబంధించిన బిడ్డలుగా మా ఎంపీ అభ్యర్థులు రేపు రోజున పార్లమెంట్లో గర్జించే విధంగా వాళ్ళని గెలిపించుకొని ఈ ప్రాంత వాయిస్ను పార్లమెంట్లో వినిపించే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పితే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేది లేదు. మేము జాతీయ పార్టీగా మారేది లేదు. ఈ ప్రాంతం కోసమే పుట్టేటువంటి ప్రాంతీయ పార్టీగా మేము రేపు రోజున రాబోతున్నాం. ఇంకోటన్నా కవిత గారి పార్టీ గురించి కూరలో కరివేపాకు లాంటిది అన్నట్టు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ మీ కూరలో కరవపాక రేపు కాంగ్రెస్ కరవపాక అయిపోద్దా రేపు రోజున ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మేము ఇంకా స్టార్ట్ కాలేదు. రేపు రోజున స్టార్ట్ అయిన తర్వాత చేస్తారు. ఎక్కడైతే ఆత్మగౌరవం దెబ్బతింటుందో ఆత్మగౌరవానికి కనుక నిజంగా వెన్నుపూసై అది నిటారుగా నిలబడితే కవితక్క అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకనంటే మా యొక్క ఆత్మగౌరవం ఒక్కటి దెబ్బతిన్న ద్వారా మేము వచ్చి పార్టీ పెట్టలేట్లే. ఈ ప్రాంత సంబంధించినటువంటి ఉద్యమకారులు అణచివేసారు. ఈ ప్రాంతంలో సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఎట్లాంటి స్టెప్ జరగలేదు. ఇక్కడ కూడా కనీసం సంబంధించిన విద్యార్థులకు అందరి ద్రాక్షలాగా విదేశీ విద్య అనేటువంటిది ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ 1200 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు 1400 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి. కార్పొరేట్కు పెద్దపీట వేస్తున్నారు. కామన్ మ్యాన్ సంబంధించినటువంటి వాళ్ళకు కనీసం విద్య అనేటువంటిది అందరి ద్రాక్షలాగా మారుతా ఉంది. అంటే ఇది రాష్ట్రంలో కనీసం జరగాల్సినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఇంకా కూడా జరగలేదు. సామాజిక అంతరాలను దూరం కాలేదు. ఎంత పర్సెంట్ అయితే ఆ కులాలు ఉన్నాయో అంత పర్సెంట్ చట్టసభలకు పోవాలి కదా. మరి చట్టసభలకు పోలేనటువంటి కులాలు, వార్డు మెంబర్లు కూడా కాలేని కులాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వారందరినీ కూడా సమీకరించి ఓ సామాజిక తెలంగాణ సాధించే విధంగా ఒక గొప్ప లక్ష్యంతో పోతున్నాం. అన్ని పార్టీలకు సామాజిక తెలంగాణ నినాదం అయితే సామాజిక తెలంగాణ మా విధానం అని చెప్పేసి ఇలా ప్రజల్లో మా దారిని వెతుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇతరత్ర నాయకులతో పోల్చడమో లేకుంటే మమ్మల్ని పొలిటికల్ క్రిటిసిజంతో తీసివేయడమో అనేటువంటి చేసినప్పటికీ కూడా రేపు ప్రజలలో మేము ఏందనేటువంటి నిరూపించుకుంటాం. సచిన్ టెండూల్కర్ పైన విమర్శలు ఆ రోజుల్లో వస్తే తను మళ్ళీ వెంటనే విమర్శించకపోయింది. బ్యాటుతోని టన్నుల కొద్ది రన్నులు కొట్టి చూపెట్టినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. అట్లనే మేము ప్రజలలో రేపు రోజున సక్సెస్ అయ్యి చూపెట్టిన తర్వాత ఇట్లాంటి పార్టీలకు గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ